ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష నేత జగన్ ఇచ్చిన వివరణలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని మంత్రులు దేవినేని పుల్లారావు అభిప్రాయపడ్డారు. జగన్ వివరణపై ఎన్నికల సంఘం స్పందించాలని, పరివర్తన కనిపించని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల పసుపు కుంకుమ కార్యక్రమాన్ని జగన్ అపహాస్యం చేశారని ఉమా ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం 75% ఎన్నికల హామీలను నెరవేర్చిందని మంత్రి పుల్లారావు గుర్తు చేశారు. జగన్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరని, ప్రజల్లో వ్యతిరేకత వల్లే జగన్లో విపరీత ప్రవర్తన కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని, రైతాంగానికి రుణమాఫీ ఇవ్వలేదంట, డాక్రా మహిళలకి మేము రుణమాఫీ ఇవ్వలేదంట, అందుకు అసహనానికి గురయ్యి మమ్మల్ని కాలుస్తానన్నాడంట. ఇవాళ సుమారు దగ్గర 10-12 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా మొత్తం కిస్తీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద పెట్టుకొని వడ్డీతో సహా కట్టే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ముందుకెళ్తా ఉంది. ఒక పక్క పసుపు కుంకుమ కింద 6,000 కోట్ల రూపాయల దగ్గర మహిళలకు రుణమాఫీ చేస్తే ఎంత కండకావరంగా, ఎంత బాధ్యతారాహిత్యంగా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడో అర్థమవుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఉన్మాది ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఉన్మాది ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా ఉన్మాది చర్యలే జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. రుణమాఫీ చేశాం, నంద్యాలలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన 10,000 మొత్తం ఇచ్చాం. రాష్ట్రం మొత్తం కూడా త్వరలో వేయబోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తున్నాడు కాబట్టి తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తు కనపడటం లేదు. నువ్వు తవ్వుకున్న గోతిలో నిన్ను నెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.